ఇక మరొక ముఖ్య అతిథి తూడి అరుణ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మేడం. ఆల్ ఇండియా పంచాయత్ పరిషత్ న్యూఢిల్లీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా మేడం ఉన్నారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉత్సవాలకు విచ్చేసినటువంటి నా మహిళా సోదరీమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంత చిన్న ఆర్గనైజేషన్ కానీ పెద్ద ఆర్గనైజేషన్ కానీ ఉమెన్స్ డే పేరు మీద సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే మేము ఎందుకు చేసుకుంటున్నాము అనేది మర్చిపోయినారు. వస్తున్నారు, తంబోలు ఆడుతున్నారు, జస్ట్ మంచి మంచి చీరలు కట్టుకుంటున్నారు, జస్ట్ హ్యాపీగా ఫన్ చేసుకొని పోతున్నారు. కానీ సమాజం పట్ల మన బాధ్యత ఎంతవరకు నిర్వహిస్తున్నాం, ఎంత భ్రష్టు పట్టించినాం ఇప్పటి వరకు హక్కుల పోరాటంతో అనేది ఒక్కసారి కూడా ఎవరు చింతిస్తున్న ఆ విషయంలో. అసలు ఈ ఉమెన్స్ డే ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక శ్రామికులు, రష్యాలో శ్రామికులు వాళ్ళ కనీస అవసరాలు, నీళ్ళు అనుకోండి, టాయిలెట్స్ అనుకోండి, అట్లాంటివి అక్కడ మహిళలకు లేనందువల్ల స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. నిజమే, ఒకప్పుడు మన పరిస్థితి ఏంది? కడుపులో ఆడపిల్ల ఉంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు, స్త్రీ గుండెల మీద కుంపటి, పాపం చేస్తేనే ఆడపిల్ల పుడుతుంది అనే ఒక దురాచారం నుంచి కడుపులో ఉన్నప్పుడే పుట్టగా ఉండే అబార్షన్లు చేయించుకున్నారు. ఆడపిల్ల పుడితే పుట్టిన తర్వాత చెత్త కుప్పలు, మన కేర్ ఆఫ్ అడ్రస్లు, ఇంకా పోతే అనాథ శరణాలయాలు, పెరుగుతూ లైంగిక వేధింపులు, పెళ్లి తర్వాత భర్త రూపంలో, ఆ తర్వాత మన జీవితం. అంటే మహిళకు స్వేచ్ఛగా ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి సహజ మరణం లేకుండా బలవన్ మరణాలే తప్ప మనకు దేవుడు తీసుకపోవడం అనేది లేకుండే. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్గా ఆడపిల్లలకు అడ్మిషన్ లేదు. మీరు నమ్ముతారా? నిన్న మొన్నటి వరకు ఉండే గైనకాలజీ, లేకుంటే ఇంకే స్కిన్, ఏ ఆప్థమాలజీ, కానీ ఆర్థోపెడిక్ మాత్రం కాదు. ఎందుకంటే ఆర్థోపెడిక్ చాలా బలంతో కూడుకున్నది. ఎముకల డాక్టర్ అంటే ఏ హోస్టెస్గా మనకు పెళ్ళయ్యే వరకు మాత్రమే అర్హత ఉంటుండే, తర్వాత రిజైన్ చేయాల్సి వస్తుండే. రక్షణ శాఖలో దాని గురించి మాట్లాడే హక్కే లేకపోతుండే. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మనము సెలెక్ట్ అయితే మన ఉద్యోగాన్ని మన పెళ్లి తర్వాత రాజీనామా చేయాల్సి ఉన్నటువంటి ఒక దుస్థితిలో మనం ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఈరోజు సెలబ్రేషన్స్ మీద సెలబ్రేషన్స్. రక్షణ శాఖ మనదే. ఇవాళ మొన్నటి వరకు నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ మినిస్టర్. ఆమె ఇందిరాగాంధీ తర్వాత భారతదేశ చరిత్రలో 2వ రక్షణ శాఖ మంత్రి మన నిర్మలా సీతారామన్. ఈరోజు 7వసారి సక్సెస్ఫుల్గా ఒక ఆర్థిక మంత్రిగా 7వసారి బడ్జెట్ను సమర్పించినటువంటి ఘనత ఆమెది. స్త్రీనాం ద్విగుణం ఆహారం బుద్ధిచ్చ చతుర్గుణ సాహసం షడ్గుణంచ కామోష్ట గుణమచ్చతి అని ఒక వేదాలలో ఒక శ్లోకం ఉంది. అంటే స్త్రీ పురుషుడి కంటే 2 ఆహారం ఎక్కువ తీసుకుంటుంది. ఇక బుద్ధి విషయంలో వస్తే మనం వాళ్ళకంటే కూడా 4 ఎక్కువ బుద్ధితో ఉంటాం. మనం సాహసం విషయంలో 6 ఎక్కువ ఉంటే, కోరికల విషయంలో 8 ఎక్కువ ఉంటాము. కోరిక అంటే మీరు ఇంకో రకంగా చూడొద్దు. కోరిక లేకపోతే ఎదుగుదలనే లేదు. నేను ఇల్లు కట్టుకోవాలి, ఈ కారు తెచ్చుకోవాలి, లేకుంటే నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేకుంటే నా భర్త ప్రైమ్ మినిస్టర్ కావాలి, లేకుంటే నేను ఫలానా కావాలనే కోరికనే మనకి లేకపోతే అసలు మనం నిర్జీవం, బ్రతికే ఉండం. ఇలాంటి మనం అంటే ఎంత బలవంతురాలు స్త్రీ, ఎంత శక్తివంతురాలు స్త్రీ, ఆమెను ఏ విషయంలో కూడా మనం ఓడించలేము అని దుర్మార్గంగా ఆలోచించి మనని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి, మనని అదుపులో పెట్టుకోవడానికి ఉద్దేశించిందే మనుధర్మ శాస్త్రం.
మను ధర్మశాస్త్రంలో న స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీ స్వతంత్రానికి అనురాలు కాదు అనే ఒక కిరాతక న్యాయాన్ని నిర్వచించి మన జీవితాన్ని ఒక బానిస బ్రతుకు దారి చూపింది. స్త్రీ ఏ వయసులో కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. చిన్నతనంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షిస్తాడు. ఏ వయస్సు స్త్రీ కూడా స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదనేటువంటి ఒక అనాగరిక కిరాతక న్యాయాన్ని నిర్వచించి మన బానిస బ్రతుకు దారి చూపిండు మను. కానీ నిజానికి స్త్రీ ఎంత బలవంతురాలు. బ్రహ్మ కాదు సృష్టికర్త, అమ్మ ఒడి తొలి కానుకు బ్రహ్మ అన్నారు. అందరూ బ్రహ్మ సృష్టిస్తాడు అంటున్నారు, కానీ బ్రహ్మను కన్నటువంటి తల్లి కూడా మనమే అనేది మర్చిపోతుంది. మనని కేవలము ఒక లక్ష్యంతో మనని అణిచివేయడం కోసం ఉద్దేశించి కొన్ని శాస్త్రాలు వచ్చినాయి. కానీ అమ్మతనం ఎప్పటికీ అమ్మతనమే, దాన్ని మించింది లేదు. మన శక్తి తెలిసి ఉండి పరమశివుడు అర్ధ శరీరాన్ని ఇచ్చాడు. ఇవాళ ఎన్టీఆర్ ప్రభుత్వం ఎప్పుడో 84లో మనకు తండ్రి ఆస్తిలో భాగం ఇస్తే, కేంద్ర ప్రభుత్వం మనకు 2004లో పురుషులతో సమానంగా వారసత్వ హక్కును కల్పించింది ప్రాపర్టీస్ విషయంలో. కానీ ఈ రోజు వరకు అది కాగితాలనే పరిమితమై ఉంది. అది అమలుకు నోచుకోవడం లేదు. ఎవరైనా తెగించి మాకు ఆస్తిలో భాగం ఉందని అడిగితే వాళ్ళని ఒక విలన్ లాగా చూస్తున్నారు, వాళ్ళని ఒక వెలివేస్తున్నారు మగవాళ్ళందరూ కలిసి. కానీ ఆ రోజే పరమశివుడు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని, స్త్రీ యొక్క శక్తిని గుర్తించి మనకు అర్ధ శరీరం ఇచ్చిండు. ఆదిశంకరాచారి సౌందర్య కళాలని ఒక గొప్ప శ్లోకాల సంపుటిని రాశాడు ఆయన. తన మొట్టమొదటి శ్లోకం శివశక్తాయుక్తో యతి భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలుకుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వాకటమకృత పుణ్య ప్రభావతి అని ఒక గొప్ప శ్లోకాన్ని రాశాడు. ఇదేంటబ్బా ఈ మేడం ఏదో అడ్వకేట్ అన్నారు కానీ వచ్చి వాపడలాగా మొత్తం శ్లోకాలు చదువుతుందని అనుకోకండి. మనకు ఇంపార్టెన్స్ ఇచ్చి మన యొక్క శక్తిని గుర్తించిన దేవుడు నిజంగా శివుడు. ఆదిశంకరాచారి ఈ శ్లోకంలో ఏం చెప్పిండంటే, శివుడు చాలా గొప్ప శక్తివంతుడు, లయకరుడు, శుభకరుడు, తనకు కేటాయించినటువంటి పనులను సమర్థవంతంగా నిర్వహించే చాలా గొప్ప వ్యక్తి. కానీ ఆయన ఇవన్నీ పనులు ఎప్పుడు నిర్విఘ్నంగా చేయగలుగుతాడంటే ఆయన నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అంటాడు. అమ్మవారితో కలిసి లేనప్పుడు, అమ్మ అంటే శక్తి, చైతన్యం, మన బాడీలో చైతన్యం లేనప్పుడు శివుడు శవం అయిపోతాడు, శవంతో సమానం. ఈరోజు మీరు కూడా చూడండి, ఇంట్లో అమ్మ లేదంటే అమ్మ ఎక్కడికో బయటికి పోయి ఉంటుంది, ఏ పక్కూరికో లేకుంటే బజారుకో. మనము అమ్మ వచ్చిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలనుకుంటాం. సో అమ్మ అనేది ఇక్కడ అక్కడ ఎక్కడా కాదు, ఒక గాలిలాగా సర్వం వ్యాపించి ఉన్నటువంటి అటువంటిది అమ్మతనం అనేది. ఈరోజు సరోగేసీ పేరు మీద అమ్మతనాన్ని భ్రష్టు పట్టించేసిండు. లివ్ ఇన్ రిలేషన్ పేరు మీద వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించేసినాం. ఒకవేళ స్త్రీకి సముచిత స్థానం ఇస్తే, ఒక ఇందిరాగాంధీ ప్రపంచంలో ఇప్పటి వరకు 17 సంవత్సరాలు మన భారతదేశ జనాభా 150 కోట్ల మంది మన జనాభా. ఈరోజు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా 80 కోట్ల పైననే మన జనాభా. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశాన్ని నిరాటంకంగా ఆమె ఒక ప్రధాని ఉండడమే కాదు, బంగ్లాదేశ్కు పాకిస్తాన్కి యుద్ధం జరిగేటప్పుడు మనము బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసినాం. అయితే యుద్ధ భూమిలోకి వెళ్ళి మన సైనికులకు ధైర్యాన్ని నింపినటువంటి ఒక మహాశక్తిశాలి మన ఇందిరాగాంధీ. వాజ్పేయి గారు పార్లమెంటులో మాట్లాడుతూ మన ఇందిరాగాంధీని ఒక అపరకాలి అని చెప్పి కూడా ప్రశంసించిండు. ఒక ఇందిరాగాంధీ కాదు, ఒక బెనజీర్ భుట్టో అనుకోండి, ఒక సిరిమావో బండారు నాయకే,
శ్రీలంకలో రావణ కాష్టలాగా ఎల్టీటీ మెంబర్లు ప్రతిరోజు బాంబులతో బ్లాస్ట్ చేస్తుంటే కూడా ఒక సక్సెస్ఫుల్ ఆమెనే సినిమాలో బండారు నాయకే మొత్తం ప్రపంచంలో ఫస్ట్ మహిళా ప్రధాని. ఇంకా ఆంగ్ సాన్ సూకీ బర్మాలో తన జాతి విముక్తి కోసము తన ఎంతో ప్రీషియస్ తన యవ్వనాన్ని మొత్తం 20 సంవత్సరాలు జైల్లో మగ్గి తన జాతి విముక్తి కోసం పోరాటం చేసి నోబెల్ బహుమతిని తెచ్చుకున్నది. సో ఇదంతా అంటే ఒక అంటే స్త్రీ తలుసుకుంటే దేశ భవిష్యత్తునే మార్చగలదు. ఈరోజు హైందవ మతం ఇంకా బ్రతికి ఉంది అంటే ఒక ఛత్రపతి శివాజీ, అంటే ఛత్రపతి శివాజీ గొప్పతనం కాదు, ఆయనను కానీ అంత చక్కగా విద్యావంతులు నేర్పించినటువంటి జిజియామాత ఆ గొప్పతనం. ఈరోజు ఇంత నికృష్టమైన పరిస్థితి, సమాజం ఇంత భ్రష్టు పట్టడానికి ఉన్నటువంటి పరిస్థితి ఇలా దిగజారిపోయిందంటే మనం ఎవ్వరము జిజియామాతలను కావాలనుకోవట్లేదు. మనం ఎవ్వరము వివేకానంద లాంటి పిల్లల్ని తయారు చేయాలనుకోవటం లేదు. ఎంతసేపు మనము సమాన హక్కుల కోసం, నీవు అంట్లు అడిగితే నేను అన్నం చేస్తా, నువ్వు కూరగాయలు కట్ చేస్తే నేను వంట చేస్తా, ఇక్కడనే కొట్లాడుకుంటున్నాం సమాన హక్కులు అంటే. కానీ మనం ఏం కోల్పోతున్నాం అసలు? ఆడది వంటింటి కుందేలు కాదు, స్త్రీ అనేటామె కుటుంబానికి మొత్తానికి హెల్త్ను ప్రసాదించేటువంటి హెల్త్ పాయింట్ అంట నేను. ఎందుకంటే మనం వంట చేయడానికి ఉత్సాహం చూపెట్టాలి. కుటుంబంలో ఆరోగ్యం అంతా కూడా ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి ఇంటి నుంచే ప్రసారం అవుతుంది. తర్వాత ఇంకొకటి, ఈరోజు మనం అన్ని హక్కులు సాధించుకున్నామండి. ఇవాళ ఆస్తి హక్కు కూడా వచ్చింది, అన్నిట్లలో సమానం. మొన్న ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం డిక్లేర్ అయినప్పుడు రష్యా ప్రెసిడెంట్ ఫస్ట్ ఉమెన్ పైలట్లను పిలిచి ఫస్ట్ మీటింగ్ పెట్టింది. అంటే మనం ఎంత ఎక్స్పర్ట్ అయిపోయినామో ఈరోజు చూడండి. జస్ట్ 100 సంవత్సరాలల్లో ఈరోజు మగపిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని భయపడుతున్నారు, క్షణం పారిపోతున్నారు. అసలు మేము మన యొక్క శక్తిని ఈరోజు అందరూ గుర్తించేసిండ్రు. చివరిగా ఏంటంటే అరెటాకు ముళ్ళు రివర్స్ అయిపోయింది ఈరోజు. ఒకప్పుడు ఇదే నా జీవితంలో నా 40 ఏళ్ళ 36 ఏళ్ళ ప్రొఫెషన్లో ఎన్నోసార్లు అరెటాకు ముళ్ళు ఇవన్నీ చాలా ఎక్కువ చెప్పినాం. ఎత్ర నార్యస్తు వర్ధంతే అవన్నీ చెప్పినాం, దేవతలు ఇవన్నీ కాదు. ఏ